కామిని, ఢాకిని, షాకిని వీటి పేర్లు వినడమే తప్ప ఇవి ఎంత ప్రమాదకరమైనయో, మనిషిని గనక పట్టుకుంటే ఏ రకంగా వాళ్ళని పీల్చి పిప్పి చేస్తాయో ఈ ఇన్సిడెంట్ వింటే మీకు క్లియర్ గా తెలుస్తుంది. యుక్త వయసుకు వచ్చినా సరే సంబంధాలు రావట్లేదని, పెళ్లి కుదరట్లేదని, పెళ్లికి ముందు జరిగింది మొత్తం ఒక ఎత్తైతే అది అయిపోయిందిలే అనుకునే లోపే ఎన్నో ఆశలతో అత్తగారింట్లోకి అడుగు పెట్టిన కొత్త పెళ్లి కూతురికి ఎదురైన అనుభవాలు ఇవి. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, ఇంతకీ ఆ ఇంట్లో ఉన్నది ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. మీరు మాత్రం వీడియోని లైక్ చేయాలి. ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాత్రమే కమెంట్ చేయడం మర్చిపోకండి. నా పేరు స్వప్న. మేము ఒరిస్సాలో ఉంటాము. నాకు పెళ్లి అవ్వక ముందు మా ఇంట్లో చాలా సమస్యలు ఉండేవి. అప్పటికి నాకు సంబంధం కూడా ఏం ఫిక్స్ అవ్వలేదు, ఏం లేదు. అయితే ఇలానే ఒకతను ప్రశ్న వేస్తారు, ఇలాంటి వాటికి బాగా చెప్తారని ఒక ఆవిడ మా అమ్మతో చెప్తే, సరే మన ఇంట్లో కూడా కొంచెం ఇబ్బందిగా ఉందని మా అమ్మ నేను కలిసి అక్కడికి వెళ్ళాము. అయితే ఆ రోజు నేను రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను. మేము అక్కడికి వెళ్ళే లోపే అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అయితే అతను ఇలానే చాక్ పీస్తో గీత గీసి ఏదేదో చెప్పాడు. అతను నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక 2 సెకండ్స్ అలానే చూస్తూ ఉన్నాడు. అతను చాలా ఓల్డ్, అతను ఒక 60 years అలా ఉంటాయి ఏజ్ కూడా. అతనే ప్రశ్న వేసే అతను అలా నా వైపు చూస్తున్నాడు. మేమైతే అంతే కూర్చొని ఉన్నాము. అతను ఏదేదో చెప్పాడు మా ఇంట్లో సమస్యల గురించి. ఇంక అక్కడి నుంచి వచ్చేసాము. అయితే అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాక ఆ రోజంతా కూడా ఏం అవ్వలేదు, బాగానే ఉన్నాను. ఆ నెక్స్ట్ డే ఒక మధ్యాహ్నం అతనే ఒక గాలిలాగా వచ్చి నాతో ఫిజికల్గా కలిశాడు. అది నాకు తెలుస్తుంది మిట్ట మధ్యాహ్నం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అప్పటికి పెళ్ళి కూడా అవ్వలేదు, ఫస్ట్ టైం. అట్లా నాకు తెలియదు కదా, బట్ ఒక గాలిలాగా అతను వచ్చి నాతో ఫిజికల్గా కలుస్తున్నాడు. అయితే నాకు అసలు ఏం అర్థం కాలేదు, అదంతా ఒక కలలాగా భ్రమలాగా ఉంది. దాని నెక్స్ట్ డే కూడా మళ్ళీ అట్లానే కలిసింది. అయితే ఒక 2 days అలానే జరిగింది. ఇంకా నేను మా అమ్మకి చెప్పాను, అమ్మ ఇలా ఇలా ఎవరో గాలిలాగా వస్తున్నారు, ఇలా నాతో ఇవన్నీ చేస్తున్నారు అని. మా అమ్మకి అర్థమైపోయింది ఏదో గాలి వస్తుంది ఇంటికని. మళ్ళీ ఆ నెక్స్ట్ డే కూడా అలా కంటిన్యూగా 3 days నాతో ఫిజికల్గా కలిశాడు. అయితే థర్డ్ టైం అట్లా నాతో చేస్తున్నప్పుడు నాకే తెలియకుండా నేను ఆటోమేటిక్గా మా అమ్మ వాళ్ళ కులదేవత రాజమ్మ, అప్పటికి నేను నమ్మేదాన్నే కాదు, అసలు కొలిచేదాన్ని కూడా కాదు. అయితే నాకు తెలియకుండానే అతను నాతో ఫిజికల్గా చేస్తున్నప్పుడు నేను రాజమ్మ రాజమ్మ అన్నాను. ఒక 2 times అనగానే అది ఇంకా వదిలి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి మళ్ళీ నాకు ఇంకెప్పుడు అలా జరగలేదు. ఆ 3 రోజులు కూడా అతను నాతో అట్లా చేయడం నాకు తెలిసింది మిట్ట మధ్యాహ్నం పూట, అది కూడా మంచి నిద్రలో ఉన్నప్పుడు అట్లా చేసింది నాతో. ఆ తర్వాత నాకు ఒక సంబంధం సెట్ అయ్యింది. నా పెళ్లి చూపులు అన్ని సడన్ గానే అయిపోయాయి. ఒక 4 monthsలోనే మా పెళ్ళి అయిపోయింది. April 11న నన్ను చూడ్డానికి వచ్చారు. August 1 కల్లా నాకు మా హస్బెండ్కి మ్యారేజ్ అయిపోయింది. నేను ఆంధ్రాకి కోడలనయ్యాను. అయితే మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి జరిగినాయో అన్నీ నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. నా పెళ్ళికి ముందు నా పేరు స్వప్న అని ఉండేది కదా. పెళ్ళయిన తర్వాత మా హస్బెండ్ది నాది జాతకాలు కలవలేదని చెప్పి అపర్ణ అని పేరు పెట్టారు. మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కొంచెం పెద్దదిగానే ఉంటుంది. ఒక సైడ్ రూము, హాలు, ఇంకా గుమ్మం దగ్గర గేట్ ఉంటుంది. అక్కడ ప్లేస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పెరడు ఉంటుంది. ఇంకా బాత్రూమ్కి వెళ్ళాలంటే మొత్తం చాలా పొడవు ఉంటుంది మా ఇల్లు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మా రిలేటివ్స్ ఉన్న 2 days హడావుడి అంతా బాగానే ఉంది. దాని తర్వాత ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఫస్ట్ అమ్మ వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మా చుట్టాలు ఉన్నారు ఒక 2 రోజులు, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇంకా నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా మావయ్యే. మా హస్బెండ్, మా అత్తయ్య, మావయ్య వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీగా ఉండేవారు, అస్సలు ఇంట్లో ఉండేవారే కాదు. మా అత్తయ్య వాళ్ళకి ఆవులు, గేదెలు చాలా ఉన్నాయి, పాల వ్యాపారం చేస్తూ ఉంటారు. సాయంత్రం 5 o'clock ఆ టైంకి వెళ్ళిపోయేవారు బయటికి పని మీద. మళ్ళీ నైట్ 9 అయ్యేది వాళ్ళు వచ్చేటప్పటికి. నా పెళ్ళైన కొత్తలో నుంచి కూడా వాళ్ళు అదే టైమింగ్. అయితే ఇంట్లో మా అత్తయ్య వంట చేయమని చెప్తే నేనేమో వంట చేసుకుంటూ ఉండేదాన్ని. అప్పటికి నా పెళ్ళయ్యి ఒక 1 week అవుతుంది. ఇంకా నేను వంట చేస్తున్నాను కిచెన్లో. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. టీవీ కూడా పెట్టుకోలేదు, ఎందుకంటే కొత్తగా పెళ్ళయింది కదా. టీవీ వేసుకొని చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అని టీవీ కూడా వేసుకోకుండా నా మటుకు నేను కిచెన్లో వంట చేస్తున్నాను.
అయితే అప్పటికి టైం 7 అలా అవుతుంది. నాకు సడన్గా గజ్జల సౌండ్ వినిపించింది ఇంట్లో. ఏంటి ఈ టైంలో ఇలా వినిపిస్తుంది? ఆ కాంపౌండ్ నుంచి ఈ కాంపౌండ్ వరకు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎవ్వరు లేరు. ఆ గజ్జల సౌండ్కి నా గుండె జల్లుమంది. నేను ఇంకా రూమ్లోకి వచ్చేసాను. కిచెన్లో నుంచి బెడ్రూమ్లోకి వచ్చేసి వెంటనే మా హస్బెండ్కి కాల్ చేశాను. ఏవండి మీరు ఎక్కడున్నారు? ఇలా నాకు గజ్జల సౌండ్ వినిపిస్తుంది ఇంట్లో అని చెప్తే మా హస్బెండ్ వెంటనే వచ్చారు. వచ్చి ఏమైంది అని అడిగితే ఇంకా చెప్పాను, నాకు బాగా భయం వేస్తుందండి, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండలేకపోతున్నాను అని చెప్పాను. అప్పుడు మా వారు మా అత్తయ్యని కూడా పిలిచి తనకు కూడా చెప్పారు, ఇలా గజ్జల సౌండ్ వస్తుందంట అమ్మ అని. అయితే వాళ్ళు ఏం ఉండదులే, మాకేం రావట్లేదు, నీకే వస్తుందా అని అన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా నాకు ఆ గజ్జల సౌండ్ వినిపిస్తుంది. కానీ మా అత్తయ్యకి మా హస్బెండ్కి వీళ్ళకి ఎవ్వరికి వినిపించట్లేదు, అది నాకే వినిపిస్తుంది. అప్పుడు నేను అన్నాను, లేదత్తయ్య ఇదిగో ఇప్పుడు కూడా వినిపిస్తుంది అంటే అదేదో బయట సౌండ్ అనుకుంటా, పక్షులు ఏవో తిరుగుతున్నాయి కాబోలు అని ఇలా అనేసారు. ఏంటి పక్షులు అరిస్తుంది గజ్జల సౌండ్లా వినిపిస్తుందా, ఇలా కూడా వినిపిస్తుందా అనుకున్నాను. వాళ్ళెవ్వరూ కూడా పట్టించుకోలేదు, నా మాటల్ని నమ్మలేదు. ఆ తర్వాత మళ్ళీ నేను మా హస్బెండ్కి చెప్పాను, లేదండి నిజంగానే వింటున్నానండి, నిజంగా వస్తుందండి అని అంటే ఆయనేమో అసలు పట్టించుకోకుండా ధైర్యంగా ఉండు, మనం భయపెడితేనే అవి ఇంకా మనల్ని భయపెడతాయి, ఏమీ జరగదు, మన ఇంట్లో ఏముండదు అని చెప్పారు. సరే అనుకున్నాను. కానీ ప్రతిరోజు కూడా నాకు ఇలానే వినిపిస్తూ ఉండేది. ఆ తర్వాత నా పెళ్ళైన ఒక 10 రోజులకి నాకు పీరియడ్ వచ్చింది. మేము అప్పుడు గుమ్మం దగ్గర పూజ పెట్టించారు మా అత్తయ్య, ఇంకా బయటనే కూర్చోబెట్టారు. ఇంట్లో దేవుడు ఉంటాడు కదా, ఇంట్లో తిరగకూడదు అంటే ఇంకా అమ్మగారింట్లో అయితే తిరిగేసే వాళ్ళం, కానీ ఆంధ్ర కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్ళనివ్వలేదు, బయటనే కూర్చోబెట్టింది మా అత్తయ్య. బయట గేట్ ఉంది, అయినా కూడా నాకు చాలా భయం వేసేది. ఇలా గజ్జల సౌండ్ వినిపిస్తుంది కదా, అయితే అప్పుడు అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకా నేను మా హస్బెండ్తో అన్నాను, ఏవండి నాకు కొంచెం దూరంగా ఉండి పడుకోండి, నాకు భయం వేస్తుంది, నేను ఒక్కదాన్నే పడుకోవాలి కదా, ఇప్పుడు ఇలా వదలకండి అంటే సరే అనేసి మా హస్బెండ్ నన్ను భయపడొద్దు అని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చి దూరంగా పడుకున్నారు. ఒక్కరోజే పడుకున్నారు. ఆ తర్వాత మా అత్తయ్య తిట్టింది పొద్దున్నే, అలా పడుకోకూడదు, దూరంగా అయినా కూడా పడుకోకూడదు అని తిట్టేసింది. మైలా అది ఇది అని తిట్టింది మా వారిని. అయితే ఆ నెక్స్ట్ డే ఏమైందంటే మా హస్బెండ్ హాల్లోనే, గుమ్మం పక్కనే హాల్ ఉంది, ఆ హాల్లోనే మంచం మీద పడుకొని ఉన్నారు. అలిగారు మా వారు మా అత్తయ్య తిట్టిందని, అసలు ఏమీ తినకుండా అలాగే పడుకున్నారు. నేను వెళ్ళి ఏదైనా తినండి అని చెప్పి లేపుదామన్నా మా అత్తయ్య మళ్ళీ ఎందుకు లోపలికి వచ్చావని తిట్టిద్దని నేనేం చెప్పలేదు. ఆ రోజు బయట నాకైతే అస్సలు నిద్రే పట్టట్లేదు, బాగా భయం వేస్తుంది, గజ్జల సౌండ్ కూడా వినిపిస్తుంది. దానికి తోడు మా హస్బెండ్ హాల్లోనే ఉన్నారు నాకు దగ్గరలోనే, అయినా కూడా నాకు భయం వేస్తుంది. ఇంకా అలాగే కూర్చున్నాను. 3 గంటలప్పుడు అనుకుంటా మా హస్బెండ్ లేచారు. ఇంకా లేచి మా అత్తయ్యని మావయ్యని తిట్టారు. దాన్ని అలా బయటే వదిలేసి అక్కడే పడుకోబెట్టారు ఏంటి అని వాళ్ళని తిట్టారు. లేదులే మేమందరం ఇక్కడే ఉన్నాం కదా, ఏం భయపడదులే అని చెప్పింది మా అత్తయ్య. అయితే మా హస్బెండ్కి బాగా కోపం వచ్చేసింది. మళ్ళీ బయటకు వచ్చి నన్ను చూశారు. నేనేమో మేల్కొనే ఉన్నాను, కానీ నేనేం అనలేదు, సైలెంట్గా పడుకున్నట్టు ఉన్నాను. బయటకు వచ్చి నన్ను అడిగారు భయం వేస్తుందా అని, కానీ నేనేం చెప్పలేదు. మళ్ళీ తను లోపలికి వెళ్ళి మా అత్తయ్య మావయ్య మీద కోపడ్డారు. ఆ తర్వాత 3 రోజులు అయిపోయింది, తలస్నానం చేసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయాను. మాకు బెడ్రూమ్ ఉందని చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళు పెద్ద మంచం ఒకటి ఇచ్చారనమాట, డబుల్ కాట్ మంచం. అయితే మా రూమ్లో అది పట్టలేదు, రూమ్ ఏమో చిన్నదైపోయింది, మంచం పెద్దదైపోయింది అని చెప్పి కిచెన్లో వేసాము. కిచెన్ ఏంటంటే పెద్దదిగా ఉంటుంది, అందుకని కిచెన్లో వేపించారు మంచం. మంచం కిచెన్లో ఉంది కదా అని చెప్పి మేమిద్దరం బెడ్రూమ్లో పడుకోకుండా వెళ్ళి కిచెన్లోనే ఆ మంచం మీదే పడుకునే వాళ్ళం, నేను మా హస్బెండ్. మాకేంటంటే కిచెన్ బ్యాక్ సైడ్ మొత్తం ఒక అడవిలా, అంటే పిచ్చి పిచ్చి చెట్లు తోటలు కూడా ఉంటాయి. బ్యాక్ సైడ్ ఇల్లులు కూడా ఎవ్వరివి ఉండవు, అంతా సైలెంట్గా ఉంటుంది, పెద్ద హడావుడి కూడా ఏముండదు. మా ఇంటి బ్యాక్ సైడ్ బీరకాయ తోటలు, కాకరకాయ తోటలు, ఇంకా పిచ్చి పిచ్చి చెట్లు ఇవన్నీ ఉంటాయి. అప్పటికి నాకు పెళ్ళై 1 మంత్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయితే ఒక రోజు మేమిద్దరం కూడా ఆ మంచం మీదే పడుకొని ఉన్నాము. మా ఇంటి వెనకాల చెట్టు మీద ఒక 2 దయ్యాలు ఉయ్యాల మీద కూర్చొని ఊగుతున్నాయి. అది కూడా ఒక ఆడగాలి ఒక మగగాలి. ఆ 2 ఉయ్యాల మీద ఊగి ఊగి మా ఇంట్లోకి వచ్చి నా మీద అలాగే కూర్చొని నా గొంతు నొక్కేస్తున్నాయి.
అది కూడా అర్ధరాత్రి. ఆ 2 దయ్యాలు నా గొంతు పిసికేస్తుంటే నేనేమో పక్కనే మా హస్బెండ్ ఉన్నారు. తనని టచ్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను, తనని పిలవాలనుకున్నా పిలవలేకపోతున్నాను. ఎట్లా అంటే నా బాడీ మొత్తం కదలలేక ఏదో ఫ్రీజ్ అయిపోయినట్టు అయిపోయింది. ఒక వైపుకి తిరుగుదామనుకున్నా నేను కదలలేకపోతున్నాను. నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు. ఏం చేయాలో నాకు ఇంక అర్థం కాక మా ఇంటి దేవుడు రాజమ్మ. అప్పుడు నేను మనసులో రాజమ్మ రాజమ్మ అని తలుచుకుంటే అప్పటికి వదిలేసాయి అవి. ఇంకా అమ్మయ్య అనుకొని ఇలా ఫోన్ తీసి చూసేటప్పటికి టైం 1:25 అయ్యింది. అప్పటికే అమ్మో అనుకొని ఇంకా మా హస్బెండ్ని పట్టుకొని గట్టిగా లేపాను. నాకు భయమేస్తుంది అంటే ఏం అవ్వదులే, ఎందుకు భయపడతావు అనుకొని మా హస్బెండ్ నన్ను పట్టుకొని అలాగే పడుకోబెట్టేశారు. అక్కడికి అది అయిపోయింది. అసలు ఇట్లా పట్టుకొని గొంతు నొక్కడం అంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా. ఇంకా అలానే భయంగా పడుకున్నాను. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఇలాగే నేను ఒక్కదాన్నే బెడ్రూమ్లోకి వచ్చి పడుకున్నాను. పడుకుంటే ఒక మగాత్మ, అస్సలు ఒంటి మీద బట్టలు లేవు, నగ్నంగా వచ్చి నా ఎదురుగా నిలబడి నాతో అంటున్నాడు, ఏయ్ నీ హస్బెండ్తోనే పడుకుంటావా, నా పక్కన పడుకో అని నా మీదకి వచ్చేస్తున్నాడు. అప్పుడు మిట్ట మధ్యాహ్నం ఇంకా నాకు మెలకు వచ్చి వెంటనే లేచి చూసేటప్పటికి రూమ్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇదంతా జరిగింది కలలో. ఇంకప్పటికి చాలానే భయం వేసింది. అయినా కూడా ఇలా జరిగిందని నేను మా హస్బెండ్తో చెప్పలేదు. ఎందుకంటే ఇలా బట్టలు లేకుండా వచ్చి నాకు ఇలా కనిపిస్తున్నారు, నాతో ఇలా అంటున్నారు అంటే ఏమైనా తప్పుగా అనుకుంటారేమో, దీనికి నా మీద ఇష్టం లేదేమో, ఏంటి ఇలాంటివి అంటుంది అని ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అని నేనైతే ఈ విషయం చెప్పలేదు మా వారికి. ఆ తర్వాత ఇంకొక రోజు కూడా మాకు పెరడుందని చెప్పాను కదా, ఆ పెరడు నుంచి చూస్తే ఒక ఆవిడ క్లియర్గా కనిపిస్తుంది నాకు. తనకి కళ్ళన్నీ తెల్లగా ఉన్నాయి, ఒక పెద్ద బొట్టు పెట్టుకొని ఒక సైడ్ అంతా కాలిపోయి ఉంది, ఇంకొక సైడ్ అంతా నార్మల్గా ఉంది. చాలా పొడవు జడ, చీర కట్టుకొని ఫుల్ ముసల్దిగా ఉంది. అయినా కూడా బాగా రెడీ అయిపోయి కళ్ళన్నీ తెల్లగా ఉన్నాయి, ఒక సైడ్ అంతా కాలిపోయి ఉంది. ఆవిడ నా ఎదురుగా వచ్చి నిలబడి నన్ను చూసి ఏమంటుందంటే, నువ్వు నాతో వచ్చేయి, నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను అని అన్నది. అప్పుడు కూడా టైం అర్ధరాత్రి 1:30 అయ్యింది. ఆ తర్వాత ఇంకొక రోజు నేను బాత్రూమ్ ఎదురుగా గిన్నెలు వేసుకొని తోముతున్నాను. పెరట్లో తలుపు ఉంటుందన్నమాట మాకు. తోముతున్నప్పుడు ఆ తలుపు కొడుతుంది అది అట్నుంచి. ఇంకా సౌండ్కి వామ్మో అనుకొని ఎక్కడ గిన్నెలు అక్కడే వదిలేసి వెళ్ళి మా హస్బెండ్కి చెప్పాను, ఏవండి ఇలా తలుపు కొడుతున్నారు అని. అటు సైడ్ ఎవరో ఉన్నారు అంటే, ఇక్కడ మాది సింగిల్ హౌసే, మాకు ఇరుగు పొరుగు ఎవ్వరూ ఉండరు అని చెప్పాను కదా. మాదొక్కటే ఇల్లు, మా ఎదురుగా ఒక లాడ్జ్ ఉంటుంది అంతే. పోనీ ఎవరైనా కొట్టారా అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే మా బ్యాక్ సైడ్ ఎవరి ఇల్లులు ఉండవు. కావాలని ఎవరైనా భయపెట్టడానికి ఇలా చేస్తున్నారా అనుకోవడానికి కూడా లేదు. అది కూడా ఏమంత రాత్రి వేళ కూడా కాదు, మేము పడుకోబోయే ముందు నైట్ టైం గిన్నెలు కడుగుతున్నాను. ఇంకా మా హస్బెండ్ అన్నారు, సరే అయితే రేపటి నుంచి నైట్ టైం గిన్నెలు తోమకు, పద ఇప్పుడైతే నేను వచ్చి అక్కడ నిలబడతాను, నువ్వు తోమేసి ఇంట్లోకి వచ్చేసే అని చెప్తే సరేనని మేమిద్దరం వెళ్ళి నేను తోముతుంటే మా హస్బెండ్ ఏమో పక్కనే నిలబడ్డారు. అక్కడితో అది అయిపోయింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కుకింగ్ అదంతా డైలీ రొటీన్గా నడిచింది. ఆ తర్వాత ఇంకా నార్మల్గానే ఉందిలే అనుకున్నాను. అయితే ఒక రోజు తెల్లవారుజామునే టైం కూడా 5 అవుతుంది. ఆ రోజు ఇంకా నాకు టాయిలెట్ వస్తున్నాయి అన్నమాట. మా హస్బెండ్ని, ఏవండి టాయిలెట్ వస్తుంది రండి, నాకు భయమేస్తుంది, బయటికి వెళ్ళాలి, మాకు వాష్రూమ్ బయట ఉంటుంది అంటే సరే అని అంటున్నారు కానీ లేవట్లేదు. తనేమో ఫుల్ నిద్రమత్తులో ఉన్నారు, అంటున్నారు కానీ లేవట్లేదు. నాకేమో అర్జెంటుగా వస్తుంది. ఇంకా సరే అని చెప్పేసి నేను ఒక్కదాన్నే వెళ్ళాను వాష్రూమ్కి. అయితే వెనక మాకు ఇంకో గది ఉందని చెప్పాను కదా, అక్కడ కిటికీ కూడా ఓపెన్ చేసే ఉంది. నేను ఆ గది దగ్గరికి వెళ్ళి దాని డోరు లైట్గా ఓపెన్ చేసి ఆ కిటికీ వైపు చూడగానే నాకు బయట ఏం కనిపిస్తుందంటే, అక్కడ ఒక చెట్టు దగ్గర ఒక నల్లటి ఆడాకారం, ఆవిడ హెయిర్ కూడా చాలా ఉంది కానీ నల్లగా ఉంది, అది నిల్చొని అదే పనిగా మా ఇంటి వైపు చూస్తూ ఉంది. ఒక నల్లటి ఆకారం అన్నమాట. ఆ గుబురు చెట్ల దగ్గర నిలబడి మా కిటికీ వైపే చూస్తూ ఉంది. వామ్మో, దాన్ని చూడగానే నా గుండె ఒక్కసారిగా జారినంత భయం వేసిపోయింది. ఇంకా నేను ఫాస్ట్గా కిటికీ తలుపులన్నీ వేసేసి
టాయిలెట్కి వెళ్లకుండానే వచ్చి మా హస్బెండ్కి చెప్పాను, ఇలా ఏదో కనిపిస్తుందండి అక్కడ అంటే. అప్పటి నుంచి మా వారు రోజు కాళ్ళు చేతులు కడుక్కొని ఆ కిటికీ తలుపేసి వచ్చేసేవారు, మళ్ళీ ఇవేమన్నా పట్టుకుంటాయి అనేసి. ప్రతిరోజు కూడా రాత్రిపూట తినే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఆ కిటికీ తలుపేసి వచ్చేసేవారు. ఆ తర్వాత నుంచి ఎప్పుడు వాష్రూమ్ వచ్చినా కూడా మా హస్బెండ్ అనేవారు, నన్ను లేపు, నేను వస్తాను నీకు తోడుగా అని, ఒక్కదాని వెళ్ళకు, భయపడతావు అని. ఇంకా సరేనని అప్పటి నుంచి మా హస్బెండ్ని లేపి తనని తోడుగా తీసుకొని వెళ్ళేదాన్ని. ఆ తర్వాత నుంచి అది నా బాడీలోకి అయితే రావట్లేదు, బట్ నాకు అది కనిపించడం, వినిపించడం, నన్ను భయపెట్టడం ఇట్లాంటివన్నీ అయితే బాగానే చేసింది. ఎంత భయం వేసేదంటే ఒక రోజైతే ఇలానే ఎక్కువగా భయపడిపోయి నాకు లాస్ట్కి ఫీవర్, బాడీ పెయిన్స్ వచ్చేసాయి సడన్గా. ఇలా వచ్చేసరికి నేను కనీసం మంచం మీద నుంచి కూడా లేవలేకపోయేదాన్ని. ఫుడ్ అయితే అస్సలు తినేదాన్ని కాదు, అలా అయిపోయింది. అప్పటికి మాకు పెళ్ళయి ఒక 1 మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు, ఒక 1.5 మంత్ వరకు కూడా ఇదే కంటిన్యూ అయ్యింది. అది అలా భయపెట్టడం వల్ల నాకు అస్సలు ఒంట్లో ఓపిక లేకుండా అలాగే పడిపోయాను మంచం మీద. అన్నం లేవు, నీళ్లు లేవు, అన్నం కూడా లేచి తినలేని పరిస్థితి అయిపోయింది. అప్పుడే నాకు పీరియడ్ కూడా మిస్ అయ్యింది. మిస్ అయినప్పుడు ఇంకా మా హస్బెండ్తో చెప్పాను, ఏవండి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకురండి, ఒకసారి టెస్ట్ చేసుకుంటాను, ఇంకా పీరియడ్ రాలేదు అంటే సరే అని ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చారు. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందనే సంతోషం ఏ మాత్రం కూడా లేదు. భయం ఏమవుతుందో ఏంటో, నాకు చూస్తే ఇలా దయ్యాలు కనిపించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా దేవుడా అనుకొని రోజు నా కడుపులో ఉన్న బిడ్డ గురించైనా నేను రోజు దేవుణ్ణి మొక్కుకునేదాన్ని, నా కడుపులో ఉన్న బిడ్డకు ఏం కాకూడదని. అయితే ఏమైనా మనకి బాగుండలేనప్పుడు ఇలాంటి టైంలో ఇంకా ఎక్కువ దగ్గరకు వస్తాయంటారు కదా దయ్యాలు అవన్నీ. ఆ టైంలో నాకు భయం అయితే ఎక్కువ ఉండేది. ఇంకా ఇలానే నాకు ఒంట్లో బాగోకుండా చేయడం, ఆ తర్వాత మా ఇంట్లో గొడవలు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందనే కానీ ఆ తర్వాత నుంచి నాకు, మా మావయ్యకి, మా అత్తయ్యకి గొడవలు స్టార్ట్ అయిపోయాయి మా ఇంట్లో. ఇంకా పెద్ద గొడవలు అయిపోయాయి మా అందరికీ. నాకేమో పిచ్చి దానిలో అయిపోయేదాన్ని, అసలు ఎందుకు ఇలా అవుతుంది, ఒక్కవైపేమో ఒంట్లో బాగోట్లేదు, ఇటు చూస్తేనేమో ఇలా. ఆ టైంలోనే మా హస్బెండ్ మా అమ్మకి ఫోన్ చేసి పిలిపించారు, ఇలా గొడవలు అవుతున్నాయని. అప్పుడు మా అమ్మకి చెప్పాను నేను, నాకు ఇలా కనిపిస్తున్నాయమ్మా, ఇలా అవుతుంది, అలా జరుగుతుంది అని. అయితే మా అమ్మ మా అత్తయ్య వాళ్ళతో కూడా అంది, పాపని నేను ఇంటికి తీసుకొని వెళ్తాను అని. అప్పటికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి 1st మంత్లోనే ఉన్నాను. అప్పుడే తెలిసింది అమ్మ వచ్చింది. ఇంకా మా అత్తయ్య అన్నారు, వద్దు 3rd మంత్లో తీసుకెళ్ళండి, ఇప్పుడే కదా పెళ్ళయింది, పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ఎందుకు వాళ్ళిద్దరిని దూరం పెట్టడం, ఇప్పుడు దూరం పెట్టద్దు, 3rd మంత్ వస్తే అప్పుడు రండి, తీసుకెళ్దురు కానీ అని చెప్పింది మా అమ్మకి. సరే అని మా అమ్మ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా వారికి కూడా చెప్పాను, నాకు ఇలా కనిపిస్తున్నాయి, ఒంట్లో అయితే అస్సలు బాగోట్లేదు, మంచం మీదనే ఉండాలనిపిస్తుంది, అస్సలు తిండి కూడా తినాలని అనిపించట్లేదు అని చెప్తే అప్పుడు మా అత్తయ్యకి మా వారు అందరూ కూడా ఇలా ఎక్కడికైనా వెళ్ళి అడిగించమ్మా, అది చూస్తేనేమో అలా అయిపోతుంది అంటే ఇంకప్పుడు మా అత్తయ్య ఒక దాసుడి దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళారు. ఆయన ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి వెనుక ఒక దుష్ట శక్తి ఉంది, దాని పేరు షాకిని అంటే దాని పేర్లు విన్నాను కానీ దానికి ఇంత పవర్ ఉంటుందని నాకైతే తెలియదు కదా, ఒక మనిషిని ఇలా చేసిస్తుందని నాకు అస్సలు తెలీదు. నేను పెళ్ళికి ముందు ఎంత బొద్దుగా లావుగా ఉండేదాన్ని, 1 మంత్లో ఎంత సన్నగా అయిపోయానో దాని ప్రభావం వల్ల. అయితే ఆయన ఏమన్నారంటే, నిమ్మకాయలు, అక్షింతలు ఇచ్చి అక్కడ చల్లమన్నారు. ఇంకో గుమ్మానికి ఫ్రంట్ డోర్కి, బ్యాక్ డోర్కి కట్టమని చెప్పారు నిమ్మకాయల్ని. అలా కట్టిన తర్వాత ఆ తలుపులనైతే తీయకండి, అమ్మాయిని కూడా అటువైపు పంపించకండి, ఈ డోర్స్ అమ్మాయి తీసినా ఒప్పుకోవద్దు అని చెప్పారు, అసలు ఆ డోర్నే తీయకండి అని చెప్పారు. అదంతా విన్న తర్వాత వామ్మో అనుకున్నాను. ఇంటికి వచ్చాక మా అత్త ఆయన చెప్పినట్టే చేసింది, ఇంట్లో పూజలన్నీ చేసుకొని అంతా కొంచెం కంట్రోల్లోనే ఉంది, నాకు కొంచెం పర్వాలేదు అనుకున్నాను. అయినా కూడా ఇలాగే జరుగుతున్నప్పటికీ మా అత్త ఇంకొక దగ్గరికి వెళ్ళి కూడా అక్కడి నుంచి ఒక తాబీజ్ని తీసుకొని వచ్చింది. అహ్మదాబాద్ గుడికి వెళ్ళి
తాబీజ్ని తీసుకొచ్చి మా ఇద్దరికి, నాకు మా వారికి కట్టింది. ఆ తాయెత్తు కట్టుకున్న కొంచెం కూడా లాభం లేదు. దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. ఎంతలా అంటే నేను మంచానికే అంకితం అయిపోయాను. పైకి లేచి నడవడానికి కూడా నా ఒంట్లో శక్తి లేదు. అన్నం కలుపుకొని తినడానికి కూడా నాకు ఓపిక లేదు. తిండి తినాలని అనిపించలేదు. అలా అయిపోయింది కొన్ని రోజులు. ఒకవైపేమో ఇంట్లో అసలు ఏంటి, ఏం పని చెయ్యట్లేదు, ఎప్పుడు పడుకునే ఉంటుందని అత్తయ్య కావాలనే పడుకుంటుంది అనుకొని పెద్ద పెద్ద గొడవలు ఇంట్లో, మా ఇద్దరిని తిట్టడం, ఎందుకు అలా పడుకొని ఉంటుంది, కొంచెం నీరసంగా ఉన్న అటు ఇటు తిరుగు అని మా అత్తయ్య చెప్పేవారు. అస్సలు ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా హ్యాపీనెస్ లేదు, ఏడ్చుకుంటూ అలానే ఉండేదాన్ని. నా ఒంట్లో అస్సలు బలము శక్తి రెండూ ఉండేవి కాదు. అటు చూస్తేనేమో దయ్యాలు, ఇంకోవైపు చూస్తే ఏమో గొడవలు. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని నాకు అసలు ఏమీ అర్థమయ్యేది కాదు. అలా నాకు 3rd మంత్ వచ్చింది. 3rd మంత్ వచ్చిన వెంటనే మా అమ్మకి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ నన్ను తీసుకెళ్ళిపో, నేను ఏది చేయలేకపోతున్నాను, నా ఒంట్లో అస్సలు బాగోట్లేదు అంటే అప్పుడు అమ్మ వచ్చింది, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏమీ ఉండేది కాదు. అక్కడికి వెళ్ళాక నాకు అవి కనిపించడం కానీ భయపెట్టడం కానీ ఏమీ ఉండేది కాదు. అయినా కూడా నేను ఫుల్ వీక్ అయిపోయాను. నేను ఇలా వీక్ అవుతూ ఉండడం మా అమ్మ గమనించింది. అమ్మ ఏంటంటే ఇవన్నీ ఎక్కువగా నమ్ముతుంది. ఏది పట్టేసింది దీన్ని ఏంటని అమ్మకైతే ఫుల్ డౌట్ వచ్చేసింది. ఆ తర్వాత అమ్మ నన్ను ఒక పంతుల దగ్గరికి తీసుకువెళ్ళింది. మా పిల్లకి ఇట్లా ఉంది అని చెప్పి అతనికి చూపిస్తే అతనేమో నాకు ఒక తాయెత్తును కట్టారు. అవి నాకేం పట్టకుండా కడుపులో ఉన్న నా బిడ్డకు కూడా ఏం అవ్వకుండా ఉండడం కోసం ఒక తాయెత్తును కట్టారు. ఆ తర్వాత నాకేం అట్లాంటి కలలేం రాలేదు. అక్కడ ఉన్నన్ని రోజులు కూడా ఏ డిస్టర్బెన్స్ లేదు. అయితే 5th మంత్ ఇట్లా ఎంటర్ అయ్యింది. మా హస్బెండ్ వచ్చారు, నన్ను మా అత్తగారింటికి తీసుకొని వచ్చారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా భయంగానే వచ్చాను. మళ్ళీ ఇంకేం వస్తుందో ఏం జరుగుతుందో అని భయంగానే వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నాకు అలాంటివి వినిపించడం కానీ కనిపించడం కానీ అవేవి లేవు. ఇప్పటికీ కూడా నేను వంటగదిలో ఉన్న మంచం మీద పడుకుంటే మధ్యరాత్రిలో నన్ను ఎవరో లేపేసినట్టు, అట్లాగే అక్కడ ఎవరో ఉన్నట్లు అట్లా అనిపిస్తుంది. ఆ మంచం మీద పడుకుంటే ఉన్నట్టుండి మధ్యరాత్రిలో మెలకు వచ్చేస్తుంది. గదిలో పడుకుంటే ఏముండదు, కలలు కూడా ఉండవు, ఏముండవు. అక్కడ పడుకుంటే మాత్రం అర్ధరాత్రి మెలకు వచ్చేయడం ఏదో ఒకటి అవుతుంది. నేను ఒక్కదాన్నే అక్కడ పడుకోవాలంటే ఇంకా భయం. మా హస్బెండ్ ఉంటేనే పడుకుంటాను, లేకపోతే అక్కడ అస్సలు పడుకోను. అంత భయపెట్టింది అది నన్ను. ఎంత ఏడ్చాను నేను దానివల్ల, ఎంత సఫర్ అయ్యానో. కానీ దేవుడు నాకైతే ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు. ఆ దేవుడి దయ వల్ల ఈరోజు నేను, నా కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉన్నాము. నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా అంత భయపడింది లేదు, అంత భయపెట్టింది అది. ప్రజెంట్ అయితే ఓకే, అమ్మ తాయెత్తు కట్టించి మొత్తం అంతా సెట్ అయింది. అత్తయ్య వాళ్ళు కూడా చెప్పినట్టే అలా నిమ్మకాయలు అన్నీ కట్టడం, ఆయన చెప్పినవన్నీ చేయడం వల్ల ప్రజెంట్ అయితే ఓకే బాగానే ఉంది. కానీ మళ్ళీ రీసెంట్గా ఏమైందంటే ఎవరో వచ్చి నా చెస్ట్ మొత్తం నొక్కేస్తున్నట్టు. కడుపుతో ఉన్నప్పుడు ఏంటంటే మనం నిద్రలో తెలియకుండానే స్ట్రైట్గా పడుకుందాం కదా. 7th మంత్ రీసెంట్గా ఎంటర్ అవ్వడం వల్ల కొంచెం స్ట్రైట్గా ఫుల్గా కాళ్ళు చాపుకొని పడుకోవాలి అని అనిపిస్తుంది. అలా పడుకున్న తర్వాత నిద్రలో నా చెస్ట్ మొత్తం నొక్కేసారు. మొన్న ఇలానే అవుతుంది, కానీ డైలీ కాదు, అప్పుడప్పుడు. అప్పటి నుంచి నేను కొంచెం ధైర్యంగా ఉంటున్నాను. ఎందుకంటే నేను కానీ భయపడ్డానంటే కడుపులో ఉన్న బిడ్డకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని నాలో నేనే ధైర్యం తెచ్చుకుంటున్నాను. నేను నా బేబీ అయితే ప్రెసెంట్ బాగానే ఉన్నాము. నాకు జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మిట్ట మధ్యాహ్నం పూట దయ్యాలు గాలిలో, ఇంకా మంచి నైట్ టైము అర్ధరాత్రి అప్పుడు తిరుగుతాయి. ఈ 2 టైమ్స్లో నేను ఫేస్ చేశాను కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందరూ. నాకైతే ప్రెసెంట్ ఇప్పుడు 7th మంత్ రన్ అవుతుంది. ఇంకొక 3 monthsలో నాకు డెలివరీ అవుతుంది. ఇది నా లైఫ్లో జరిగిన, నేను ఫేస్ చేసిన హారర్ ఎక్స్పీరియన్సెస్. షాకిని ఈ ఆత్మలు ఎక్కువగా చీకట్లో ఒక నల్లటి నీడలాగే కనిపిస్తాయి. వీటి రూపాలు కూడా చాలా భయంకరంగా కాలిపోయినట్టు వికృతమైన భయానక రూపాలు కలిగి ఉంటాయి. ఇవి షాకిని ఎవరికైనా పట్టిందంటే వారు అసలు ఎంత తిన్నా ఒంటికి పట్టదు. అవి మనిషిలో ఉన్న శక్తినంతా పీల్చేస్తారు. అందుకే తను పెళ్లికి ముందు చాలా బొద్దుగా లావుగా ఉంది అని చెప్పింది. ఆ తర్వాత చాలా సన్నగా అయిపోయిందని చెప్పింది కదా. ప్రెగ్నెంట్ లేడీస్ కి, చిన్న పిల్లలకి ఇటువంటి దుష్ట శక్తులు అనేవి త్వరగా పడతాయి. అందుకే కడుపుతో ఉన్న వాళ్ళని ఎవ్వరు కూడా బయటకి ఒంటరిగా పంపించరు. ఈ షాకినీలు ఎక్కువగా
పొగ, మసి లేదా పాతకాలపు వాసనలు ఎప్పటి నుంచో ఉన్న బిల్డింగ్ వాసనలు వస్తాయే అక్కడ అలాంటి ప్లేసెస్లో ఎక్కువగా ఉంటాయి ఇవి. తను ఫేస్ చేసింది మొత్తం విన్నారు కదా. ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. కొంతమంది అసలు ఎలా ఉన్నారంటే మేమే తెలివైన వాళ్ళం అనుకుంటున్నారు. నేను ఎందుకు ఇలా అన్నానంటే అందరూ కాదు, కొంతమంది అనమాట. వాళ్ళు ఇప్పటి వరకు నా ఛానల్లో పెట్టింది 2 కమెంట్స్ 4 కమెంట్స్ ఇవే. నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నాకు వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి 2 కమెంట్సే. వాళ్ళు కూడా నాకు గివ్ అవే రాదని తెలిసినా కూడా నేను కమెంట్ చేస్తున్నానని పెట్టారు. నాకు అన్నీ తెలుస్తాయండి, లిస్ట్ మొత్తం నేను చూస్తే అన్నీ తెలుస్తాయి అనమాట. మీరు ఇప్పటి వరకు నా ఛానల్లో ఏ వీడియోస్ కింద కమెంట్స్ పెట్టారు, ఎన్ని కమెంట్స్ పెట్టారు, హైప్ చేస్తున్నారా లేదా, ప్రతిదీ నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ రీసెంట్గా సబ్స్క్రైబర్స్ ఎవరెవరు యాడ్ అయ్యారో అన్నీ చూస్తాను నేను. వీడియో చూడని వాళ్ళకు కూడా ఇస్తున్నానని మాత్రం అనుకోవద్దు. 1కి 10 సార్లు చెక్ చేసి ప్రతి వీడియో కింద మీ కమెంట్స్ ఉన్నాయా లేదా అని చూసి మాత్రమే వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాను. అది మరి సంగతి. మీరు డిసప్పాయింట్ అయ్యి కమెంట్స్ పెట్టినంత మాత్రాన రాదండి. సిన్సియర్గా పార్టిసిపేట్ చేయండి, తప్పకుండా విన్ అవుతారు. ఇన్సిడెంట్ కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త. బాయ్ బాయ్.